మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీ ఎద్దుకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి నా వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, చెమ్మగలిగిన దేవుని పిల్లలు, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం. దేవుని పిల్లలు కళ్ళు మూస్తే ఆరాధన చేసుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా. చెప్పగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గల వానిగా వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అని రాయబడింది. దేవుని పిల్లరా, అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద నివసిస్తున్న కాలంలో, బ్రతుకుతున్న కాలంలో శాస్త్రులు, పరిచయులు, అంటే ఈనాటి కాలంలో మనం అనుకోవచ్చు బ్రాహ్మలు చెప్పుకోవచ్చు. ఆనాటి కాలంలో శాస్త్రులు, పరిచయులు అంట దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఏం చేసేవారంటే పూజలు చేస్తూ, బలులు అర్పిస్తూ, ఎన్ని చేస్తూనంట యాజకులుగా ఉండి బోధ చేసేవాళ్ళంట. మీరు ఇలా బ్రతకాలా, అలా బ్రతకాలని. కానీ మహానుభావుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి అదే దేవాలయంలో బోధ చేస్తున్నప్పుడు అందరంట ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే శాస్త్రుల వలె అధికారము కలిగిన వారిలాగా బోధించటం లేదంట. ఆయన ఎలా బోధిస్తున్నాడంట? శాస్త్రుల వల్లే కాక అధికారము గల వానిగా వారికి బోధించాడంటే అధికారములో ఉన్నవాడంటే, ఇప్పుడు నా దగ్గర పని చేసే వ్యక్తి ఉన్నాడు, ఆ పనికి ఆ వ్యక్తికి నేను డబ్బులు ఇస్తాను కనుక నా దగ్గర పని చేస్తున్నాడు కనుక నువ్వు ఒక చాటుకి వెళ్ళి ఈ మాట చెప్పరా అంటే పోయి ఏం చెప్తాడంటే, అయ్యగారు ఇలా చెప్పమన్నాడు, మీరు ఇలా ఉండాలంటే అని చెప్పొస్తాడు. అదే నేనే వెళ్ళాను అనుకో, ఎలా ఉంటుంది ఆ మాట? చాలా పవర్ఫుల్గా ఉంటుంది, గద్దింపుగా ఉంటుంది. అందుకని చెప్తున్నాడు, అందరంటే శాస్త్రులు వలే కాదు, ఒక అధికారము కలిగిన వానిగా ఈయన బోధిస్తున్నాడని ఆనాటి కాలంలో యేసుక్రీస్తు వారి బోధ, సువార్త, ఆయన మాటలు వినంట ఆశ్చర్యపోయారండి. దేవుని పిల్లలు, ఆనాటి కాలంలోనే కాదు, ఈనాటి కాలంలో కానీ తరతరాలు ఎప్పటికైనా యేసుక్రీస్తు వారి బోధ ఆశ్చర్యము కలుగజేసే బోధేనమాట. ఆ బోధ వింటేనే ఆశ్చర్యకరమైన పరలోకానికి వెళ్ళే అవకాశం కూడా మనందరికీ ఉంటుంది. ఇంకా ఏ బోధన్నా మనం పోయేది పాతాళానికి. ఆయన ఆశ్చర్యకరమైన అధికారముతో కూడి ఆశ్చర్యకరమైన బోధ వింటేనే పరలోకానికి వెళ్తాం. కనుక భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఆశ్చర్యకరమైన తన బోధలు విని నిత్యజీవానికి చేరుకుండే వారిగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఆశ్చర్యకరమైన బోధ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా వినినా తండ్రి, వాళ్ళ హృదయాలు మార్చుకొని నాయన నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం ఏమని అడుగుతూ తండ్రి, నీ మాటలంటే ఇష్టం లేక, నువ్వంటే ఇష్టం లేక ఎంతమంది అయితే వ్యతిరేకిస్తున్నారు తండ్రి. నేను నమ్ముకున్న బిడ్డలను బాధ పెడుతూ నిన్ను వ్యతిరేకిస్తున్నారు. అట్టి బిడ్డలను కృపతో క్షమించినైనా నీ కోపము, నీ ఉగ్రత వారి మీద వద్దు కానీ తండ్రి, వారికి మారు మనసు రక్షణ దయచేసి, వారి కుటుంబాలు నెమ్మదిని, ఆరోగ్యాన్ని దయచేసి, నిజీవానికి వారసత్వం దయచేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.